నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్. వరంగల్ జిల్లా హనుమకొండ విద్యుత్ను ప్రైవేటీకరించి కార్పొరేట్ వర్గాలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది అని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి టక్కలపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. హనుమకొండ బాలసముద్రంలోని సిపిఐ కార్యాలయంలో విద్యుత్ పోరాట అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరులకు నివాళి అర్పించారు. రైతుల మోటార్లకు మీటర్లు బిగించడం, విద్యుత్ రంగం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ 2000 నాటి విద్యుత్ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కర్రే భిక్షపతితో పాటు పలువురు సిపిఐ నాయకులు పాల్గొన్నారు. 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలు చేయాలనే పేరు మీద ప్రజల మీద భారం వేయడానికి మరి విద్యుత్ ఛార్జీలను పెంపుదలను నిరసిస్తూ జరిగినటువంటి ఉద్యమంలో అమరులైనటువంటి అమరులకు నివాళులు అర్పిస్తూ వారు ఏదైతే స్ఫూర్తితో ఆ రోజు పోరాటం చేసి ఈరోజు కూడా విద్యుత్ సంస్కరణల పేరు మీద ప్రజలను నడ్డివించేటువంటి ప్రయత్నం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తారో అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యుత్తును ప్రైవేటీకరణ చేసి మీటర్లు బిగించి ప్రీపెయిడ్ మీటర్లను బిగించేటువంటి బిల్లు ఒకటి పెండింగ్లో ఉన్నది. అది పార్లమెంటులో పాస్ చేసి మరి ఈ విద్యుత్తు అంతా కూడా ఎవరైతే కార్పొరేట్ వర్గాలని అదాని, అంబానీ, తర్వాత టాటా, బిర్లా వీళ్ళందరికీ కూడా ఈ విద్యుత్ రంగాన్ని కట్టబెట్టేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉన్నది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వత్తాసు పలికేటువంటి పద్ధతులు రైతు డిస్కామ్ అనేటువంటి ఒక కొత్త కంపెనీని పెట్టి రైతుల ఉచిత కరెంట్ ఎత్తేయడం, తర్వాత రైతుల మోటార్లకు విద్యుత్ మీటర్లను బిగించడం, ప్రీపెయిడ్ మీటర్లన్నీ కూడా అందరికీ ప్రీపెయిడ్ మీటర్లను బిగించి ప్రజలను అడ్డించేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇక్కడ దానికి వంతవాడేటువంటి పరిస్థితి ఈరోజు వస్తూ ఉన్నది. కాబట్టి ఆ రోజు ఏదైతే ఉద్యమంలో పెద్ద ఎత్తున ప్రజలంతా పాల్గొని చంద్రబాబు నాయుడు మెడలు వంచి అధికారాన్ని కోల్పోయేటట్టుగా ఆ ఉద్యమం ఆ రోజు జరిగింది. అదే పద్ధతిలో మరో ఉద్యమం అటు మోడీ మెడలు వంచడం, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కార్పొరేట్ అనుకూల విధానాలు తీసుకొస్తే విద్యుత్ ప్రైవేటీకరణ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా అదే గతి పడుతుంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరోసారి 2000 సంవత్సరంలో ఆగస్టు 28న జరిగినటువంటి పోరాటంలో అమరులైనటువంటి అమరులకు నివాళులు అర్పిస్తూ వారి పోరాట స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలు ఈ రాష్ట్రంలో నిర్మిస్తామని తెలియజేస్తారు.